2012 ఎండింగ్‌లో అలా హైదరాబాద్ వచ్చాను. హ్మ్. 13 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. 14 నుంచి సినిమా కెరీర్. హ్మ్. 14తో స్టార్ట్ అయింది. హ్మ్. దేవుడి దయ వల్ల అప్పటి నుంచి ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్న సినిమానో, పెద్ద సినిమానో ఏదో ఒకటి కంటిన్యూగా అయితే వస్తూనే ఉన్నాయి. ఆ! ఎళ్తూనే ఉంది. ఓకే. కానీ ఐఎల్స్ రాసి లండన్ వెళ్దామని వచ్చావు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నాడు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి అని ఆదికేశవ డైరెక్టర్. ఆ! వాడు డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు. నేను నార్మల్‌గా ఐఎల్టీఎస్ రాసి లండన్ ఎళ్లి 2, 3 సంవత్సరాలు తిరిగొద్దాము. హ్మ్. ఆ! ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసి అయి చేస్తే ఇంక నెల్లూరు నుంచి బయటికెళ్ళలేమనే ఉద్దేశంలో వచ్చా. హ్మ్. అంతేగాని సినిమా ఇండస్ట్రీ మనకు సంబంధం లేదు. ఓకే. వాడు షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి నేను అదే టయానికొచ్చాను. నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. హ్మ్. అక్కడితో రూట్ మారిపోయి ఇటొచ్చేసా. ఓకే. అతను డైరెక్టర్ అయ్యాడా? అదే ఆదికేశవ మన అదే తర్వాత ఇంకా ఆ! మంచి సినిమాలేమన్నా ఆ! తీసాడా? ఇప్పుడు ట్రయల్స్‌లో ఉన్నాడు మళ్ళీ. హుహు. ఇప్పుడు సెకండ్ మూవీ ట్రయల్స్‌లో ఉన్నాడు. శ్రీకాంత్ మన 'సుదర్శనే' పెట్టి ఒక సినిమా తీసేయొచ్చు కదా! ఈ మధ్య కమెడియన్స్ కూడా హీరోస్ అయిపోయారు కదా! పాపం చాలా ట్రై చేసాడు. నేనే వద్దని ఆపా ఆ! స్టార్టింగ్‌లో. "వద్దురా నీకు మంచి సినిమాలొస్తాయి. నన్ను పెట్టి తీయడం దేనికిరా?" మంచి టాలెంటెడ్. ఓకే. ఓకే. శ్రీకాంత్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటావు కదా! ఆ! ఆ! చాలా. దానివల్లే సక్సెస్ అయినావు. లేకపోతే ఈఎంఐలు కట్టలేము.